ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు. ఈ వారం రోజు కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. మిథున లగ్నము, మిథున రాశి. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో వక్రించి 2వ తేదీ నుంచి దశమం వైపు వెళ్తున్నాడు. అంటే మీరు ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తులలో మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ధనపరంగా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఈ రాతకోతలకు కారకుడైనటువంటి 3వ అధిపతి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ కానీ, మీ తండ్రి గారికి సంబంధించిన ఏదైనా వీలునామాకి సంబంధించిన విషయాలు కానీ, గవర్నమెంట్కి సంబంధించినవి ఏవైనా సరే, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా చూడండి, ఒక్కోసారి ఇంటర్వ్యూస్ ఉంటాయి, అటువంటివి వాటికి వెళ్ళేటువంటి విషయాల్లో కానీ కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు ఈ యొక్క రాశి అంటే మీరు ప్రత్యేకంగా ఈ వారం కూడా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ వారం అని కాదు, సంవత్సరం వరకు కూడా కొంచెం మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తొందరపాటు పడి ఏదో ప్రాపర్టీ తీసుకోవడం, దానివల్ల ఘర్షణలు రావడం, మరియు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇవి మెయిన్గా చూసుకోవాలి. దీంతోపాటు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈ పంచమ స్థానాధిపతి కూడా కాస్త రవిరాహు మధ్యలో ఉంటున్నాడు కాబట్టి సంతానాన్ని పొందేటువంటి అంశాల్లోని, కొత్తగా ఎవరైనా ఆన్లైన్లో పరిచయాలు ఏర్పడడం వల్ల, ఆన్లైన్ పరిచయాల వల్ల ఇబ్బంది, ఇటువంటివి చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, లోన్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, అప్పుగా ఇచ్చేటువంటి ధనాన్ని, ఎక్కడికైనా పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చేటువంటి ఆ ప్రయాణాల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. కాస్త గురువులకి మరియు తండ్రి గారికి గురువు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో ఆగ్రహానికి గురయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఈ లగ్నం అంటే మిథున లగ్నం నుంచి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ 6వ అధిపతి 9లో ఉన్నందుకు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, తండ్రి గారికి కాస్త బీపీ లెవెల్స్ అవి ఉన్నట్లయితే కొంచెం చూసుకోవాల్సినటువంటి స్థితి ఉంది. అయితే లాభస్థానంలో గురువు ఉన్నాడు, అది చాలా మటుకు మీకు రాంగ్ వేలోకి వెళ్లకుండా గురువు యొక్క దృష్టి కాపాడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది అక్కడ ఉండేటువంటి లాభంలో ఉండేటువంటి గురువు, ముఖ్యంగా ఈ యొక్క మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, అనవసరంగా కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటేంటంటే, ఇక్కడ తొందరపాటు పడి అనవసరమైనటువంటి ఇష్యూస్ చేసుకోకండి. ఎందుకంటే 9వ స్థానం అనేటువంటిది, సప్తమ స్థానం అనేటువంటిది లీగల్ రిలేటెడ్ అంశాలను చెప్తూ ఉంటుంది. కాకపోతే సప్తమం మీద గురువు దృష్టి ఉంది,
అదేవిధంగా 3వ స్థానం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఏదైనా కానీ అనవసరమైనటువంటి లీగల్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్లోకి మాత్రం ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. బికాజ్ ఆఫ్ ఇక్కడ లీగల్స్కి కారకుడైనటువంటి శుక్రుడు కూడా వెళ్ళి రవిరాహుతో ఉంటున్నాడు కాబట్టి ఒకటి వ్యయాధిపతి రవిరాహుతో ఉండడం అనేటువంటిది విదేశీ ఉద్యోగ యోగాలను పుష్కలంగా ఇస్తాడు ఇక్కడ. అయితే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే దుర్గా మరియు లలితా సహస్రనామాలు సూర్యభగవాను చూస్తూ చేయండి. మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. చాలామందికి చూడండి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ ఉండవు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్య ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు, అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి మార్పులు డ్రాస్టిక్ చేంజెస్ పోలీస్ సంబంధించినవి అదేవిధంగా గొడవలు కావచ్చు గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూస్తున్నట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరక్కండి, ఎక్కువగా జనాలు ఎక్కువగా ముగేటువంటి ప్రదేశాలు తిరక్కండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి రెండు గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు టైము ప్లేసు అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నమైంది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము విదేశీ సంబంధాలు విదేశాలకు వెళ్ళడం రావడం ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకున్నామా ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి.
కాబట్టి ఇక్కడ గ్రహస్థితి అలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఎల్నాడు శని నడుస్తుంది, కాల సర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి. మీకు అన్ని విధాల ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.